శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భాస్కరాయ సుతీర్థాయ దేవదేవాయ రంహసే బహురూపాయ శర్వాయ ప్రియాయ ప్రియవాససే. అందరికీ నమస్కారం. 3/3/2019 నుంచి 9/3/2019 మధ్య కాలంలో మిథున రాశి వారి వారఫలాలు. ధనయోగం, వాహన సౌఖ్యం, ప్రయాణ లాభము, విద్యాభివృద్ధి, కొత్త వ్యక్తులతో పరిచయాలు, ప్రేయసీ ప్రియులు ఒక్కటవ్వడం, ఉత్తమ వ్యక్తులతో వ్యాపార సంబంధ లావాదేవీల్లో లాభాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఊహించినటువంటి ధనయోగం, గొప్ప గొప్ప సాహసవంతమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, పోటీ పరీక్షల్లో విజయం, వీసా సంబంధమైనటువంటి అనుకూలత పొందడం, H1B వీసా క్లిక్ అవ్వడానికి అవకాశం, గత 3 మాసాలుగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడం, వివాహాది నిశ్చయతాంబులాదులు, శుభమైనటువంటి సంతాన వార్తలు వినేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. భార్యాభర్తలిద్దరు కలిసి తీర్థయాత్ర లేదా విదేశీయాన విహారయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి. రోగ నివారణ బాగా ఉంది. ఇంతకుముందు ఏదైనా స్వల్పమైనటువంటి ఉదర సంబంధమైన ఈ ఆడవారికి ఉండేటువంటి ఈ గైనకాలజికల్గా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం, అనుకూలవంతమైనటువంటి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, ఉత్తమ స్నేహితులు లేదా చిన్ననాటి మిత్రుల్ని కలుసుకొని చాలా సరదాగా కాలక్షేపం చేసే అవకాశం, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో లాభాలు గడించవచ్చును. వ్యవసాయదారులకి అధికమైనటువంటి పంట దిగుబడి లేదా దిగుబడికి వచ్చినటువంటి పంటని మార్కెట్ యార్డ్లో అధిక ధనానికి అమ్మకోలు చేసేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. రైతులకు కూడా అనుకుంటుంది. రాజకీయంగా ఉత్తమ పదవి లభించే అవకాశాలు, మంత్రి పదవిలోకి మిమ్మల్ని తీసుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అనేక రకాల వ్యక్తులతో మమేకమవుతారు. వ్యాపార నిమిత్తమే చేసేటువంటి ప్రయాణాలు లాభాన్ని కలిగిస్తాయి. దాదాపుగా పెద్ద వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఎక్కువ కనబడుతోంది. సువర్ణ ఆభరణాలని కొనుగోలు చేసే అవకాశం, ఇంటిలో ఏదైనా శుభకార్య నిర్వహణ ఆ బాధ్యతను మీరు తలకెత్తుకునేటువంటి అవకాశం ఉంటుంది. శత్రువుల్ని కూడా మీరు తుదముట్టించుకునే అవకాశం, శత్రువుల్ని పాదాక్రాంతులను చేసుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. సోదరులతో మమేకమవుతారు. అనుకున్న పనులని కూడా అందరి మనసుల్ని పెంపొందించుకొని మీ కార్యాన్ని తప్పకుండా పూర్తి చేసుకునే సౌలభ్యం, అంటే అందరిలో కూడా ఉత్తముడిగా పేరు తెచ్చుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఉత్తమురాలుగా పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ సంపూర్ణ విద్యా ప్రాప్తికి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఏదైనా సరే ఒక ముఖ్యమైనటువంటి తీర్థయాత్రలో కానీ లేదా ఈ దేవాలయ ప్రతిష్టా కార్యక్రమంలో కానీ లేదా సంఘ సేవలో కానీ మీ పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపజేసుకునేటువంటి సౌలభ్యం ఎక్కువ కనబడుతోంది. దాదాపుగా ఈ రాశి వారికి అన్ని రకాల విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, వివాహాది నిశ్చయ తాంబూలాదులు, సంతాన అనేక రకాల శుభమైనటువంటి పరిణామాలు మాత్రమే ఎక్కువగా చెప్పబడుతున్నాయి. ఎక్కడ కూడా మీకు నష్టము లేదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. అయితే మద్యపాన సేవనం వల్ల పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాల్సినటువంటి అగత్యం ఏర్పడే సూచన కూడా శుక్రవారం రోజు రాత్రి నుంచి ఆదివారం రోజు ఉదయం వరకు, అనగా 7, 8, 9 తేదీలలో అటువంటి అవకాశం ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలవంతమైనటువంటి శుభాభివృద్ధి ఉంటుంది. ఇటువంటి క్రియల్లో అనగా మద్యపాన సేవించి పట్టుబడితే ఉద్యోగానికి నష్టమే కదా, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. సరదా అనేది ఆనందాన్ని ఇవ్వాలి, కష్టాన్ని ఇవ్వకూడదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అలవాట్లని వదిలించుకోవాలి, ఎటువంటి అలవాట్లని పెంపొందించుకోవాలన్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని మీరే పెంపొందించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఇతరులు చెప్పేటువంటి విషయాల కన్నా మనలో మనం అనగా సెల్ఫ్ రియలైజేషన్ మనిషికి ఉత్తమ స్థానాన్ని కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని మీకు మీరే చేయండి. ఉత్తమ పౌరులుగా, ఉత్తమ శ్రేణి వ్యక్తులుగా సంఘంలో మిగిలిపోతారన్న విషయంలో సందేహం ఏమాత్రం లేదు. ఈ వారం మొత్తం మీకు అత్యద్భుతమైన శుభ ఫలితాలుగా చెప్పబడుతోంది. కాకపోతే వీరికి 3, 4, 5, 6 ఈ 4 రోజులు కూడా 4 అంకెను అదృష్టంగా భావించుకోవడం, 7, 8, 9 తేదీలలో 2 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ఇటువంటి ఆనందాది ప్రయోజనాలు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ ఒక చిన్న విజ్ఞాపన, ప్రతిసారి చెప్పేదే. మార్చి నెలలో
గురుగారు బాగుందని చెప్పారు, కొన్ని రాశులకి బాగలేదని చెప్పారు. మరి వార ఫలితాలలో బాగలేదు బాగుందని చెప్తున్నారు. దేనిని మేనే అన్వయించాలి, దేనిని మేనే సరిచూసుకోవాలి, ఏ జాతక ఫలితాలు కరెక్టు అనే విషయాన్ని మీకు చాలామందికి అనుమానం ఎప్పుడు తొలుస్తూనే ఉంటుంది. రాశి ఫలాలలో ప్రతిరోజు భచక్ర కదలిక ఉంటుంది, గ్రహాల కదలిక ఉంటుంది, వారంలో కదలికలు ఉంటాయి. ఇప్పుడు ఈ వారంలో బుధుడు 2వ స్థానంలో ఉండి ఈ 3 రోజుల తర్వాత 3వ స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. బుధుడి యొక్క గమనము 27 రోజులు అనుకుందాం, కుజుడి గమనము 27 రోజులు అనుకుందాం. ఇలా వాటి గమనాలన్నీ కూడా కాస్త మనం చెప్పే వార మధ్యలో బుధుడు పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడేమవుతుంది, ఈ రాశి వారికి బాగున్నటువంటి ఫలితాలు వారాంతంలో ఇబ్బంది కలిగించే అంశాలుగా ఉంటాయి. కాబట్టి వారం మొత్తం కూడా బాలేదన్నారు, నెల మొత్తంలో బాగుందని చెప్పారు. సూక్ష్మ పరిశీలన, కాస్త పెద్దగా పరిశీలన, ఈ రెండు కూడా పరిశీలనలోకి తీసుకొని మేము జాతకాలు చెప్పాల్సి ఉంటుంది. జన్మ జాతకాన్ని ఎక్కువగా మీరు ఎవరికైనా మంచి పండితుడికి చూపించుకున్నట్టయితే సరైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. మాస ఫలితాలలో ఒక భాగం, వార ఫలాల్లో ఒకలాగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ వారంలో ఈ రోజున చేసేటువంటి పనులలో పరిపక్వత ఎంత ఉంటుంది, బలం ఎంత ఉంటుంది, దానివల్ల వచ్చేటువంటి మంచి చెడుల భావాన్ని మేము చెప్పేటువంటి ప్రయత్నమే జ్యోతిష అంశాలు. మరొకసారి మీ అందరికీ నేను సూచన చేస్తున్నాను, జ్యోతిషం సూచకం శాస్త్రం. ఇది మీకు ఒక ఉత్తమమైనటువంటి అడ్వైజ్ని చేసేటువంటి ఆయుధంగా ఉపయోగించుకోవాలి. జ్యోతిషం అనేది దాదాపుగా వజ్రాయుధం లాంటిది. దీనిని అనుసరిస్తూ అనువయించుకుంటూ మనం చేసేటువంటి పనులలో లాభాన్ని నష్టాన్ని రెండింటినీ కూడా సమాంతరంగా పరిశీలించుకొని ఏ రోజున మనం పని చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి, బాగలేని రోజులలో కాస్త జాగ్రత్తగా సామాన్యంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయమని చెప్పడమే జ్యోతిష శాస్త్రం యొక్క సూచన. దీనిని ముందుగా మీ అందరూ గ్రహించి ఫలితాలు తెలుసుకోవాల్సిందిగా మరొకసారి మీ అందరికీ విజ్ఞాపన చేస్తూ, కామెంట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నాకు విమర్శ చేసేటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చి ఆ విమర్శను నేను చూసుకొని చదివి దానికి తగినట్టుగా మీకు సవివరమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి ఒక అవకాశం ఇవ్వండి. కానీ ఆ పెట్టేటువంటి పదాల యొక్క ప్రయత్నము కాస్త జాగ్రత్తగా మీరు విజ్ఞతతో పెడతారని మరొక్కసారి ఆశిస్తూ, ఈ మధ్య అలాంటి చెడు విమర్శలు ఏం లేవు, అనగా లేనిపోని అసభ్య పదాలు లేనిటువంటి విమర్శలు ఉన్నాయి. కొద్దిమంది మాత్రం రాశిచక్రంలో ఈ వారం మొత్తం బాగలేదంటున్నారు, ఏం చేయాలి మరి అంటే ఇంట్లో కూర్చోమని కాదు. దయచేసి మీరు ఆ విషయాన్ని బాగా వినండి. మీరు చేసే పనులలో దైవ ఆరాధన, భక్తి, నమ్మకము, విశ్వాసముతో కలిసి చుట్టూనటువంటి వ్యక్తులని మనం ఏ స్థాయిలో మనం ఆ పని చేస్తున్నామా అన్న విషయాన్ని క్రోడీకరించుకొని మీరే కనుక ఆ పనులు చేస్తే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి విషయాన్ని జాగ్రత్తగా అవగతం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఉత్తమమైనటువంటి జ్యోతిష్కులందరూ కూడా ఉన్నారు, వాళ్ళు ఒకలాగా మీరు ఒకలాగా చెప్తున్నారు అన్న భావన కూడా ఉంటుంది. నేను ఆర్థిక నష్టము అని ఉంటాను, ఇంకొకరు లేనిపోని అప్పుల వల్ల బాధలు అని అంటారు. అంటే అక్కడ 2 రకాల పదాలు వేరు, కానీ విషయం ఒకటి అనే విషయాన్ని మీరు బాగా గ్రహించండి. అలా గ్రహించినట్టయితే మీ యొక్క ప్రతి పని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.